హాయ్ అండి. ఈరోజు నేను ఎర్రపప్పు దాల్చా చేస్తున్నా మటన్తో. ముందుగా ఫస్ట్ మటన్ బోన్స్ అన్ని మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఎర్రపప్పు కూడా ఉడికించుకోవాలి. ఇది పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనము మటన్ అన్ని వేసాం కదా, దాంట్లోనే పులుసు కూడా వేస్తున్నాను. చూడండి, పులుసు మరగాలి చాలా. మన పులుపు కారం ఉప్పు మీకు తగినట్టు వేయండి. ఇది కొంచెం బాగా మరిగాక మనము పప్పు వేస్తాము. కొంచెం పులుసు మసిలింది కదా, ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి చాలాసేపు మరిగి కూడా యాడ్ చేసి కాసేపు ఉంచాల. మనం పూర్తి అయ్యాక చూపిస్తాను నేను. చూడండి, బాగా మరుగుతుంది. ఇది మన మటన్ దాల్చా ఈజ్ రెడీ. యమ్మీ యమ్మీగా ఉంటుందండి. అంటే ఊరికే ఇది మంచి చాలా రోజులు అయిందని చేసాము. అవునా, నిజమా? మంచి చలికాలం కదా, జలుబు అలాంటివన్నీ పోతాయి ఇది తింటే, అందుకోసం చేశాను. అలాగే మీకు చూపించవచ్చు అనేసి తీసానండి. మేము వేరే కూడా ఐటమ్స్ ఉన్నాయి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. మటన్ దాల్చా అయితే స్పెషల్ కదా అని, మటన్ అన్ని రొట్టినే కదా, మటన్ దాల్చా అయితే అందరు చూసి ఇంట్లో ట్రై చేస్తారని చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఓకే, బాయ్ ఫ్రెండ్స్.